తూరు కూడా ఆయనే. బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 10వ ముఖ్యమంత్రి కుర్చీపై నితీష్ కుమార్ కూర్చోబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. ఈ నెల 19 లేదా 20వ తారీఖులో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 19 లేదా 20 తారీఖుల్లో ఆయన ప్రమాణ స్వీకారం జరగచ్చు అంటూ కూడా చర్చ జరుగుతుంటోంది. రేపు గవర్నర్ను కలిసి ఆయన రాజీనామా అందించబోతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆల్రెడీ బీహార్ ఎన్నికలు ఎటువంటి రికార్డు స్థాయి విజయాన్ని ఎన్డీఏ కూటమి అందుకుందో మనం చూసాం. ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్షం సమావేశం కాబోతోంది. అంటే రేపు గవర్నర్ని కలుస్తారు. గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని అందించబోతున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి వాళ్ళతో శాసనసభాపక్షం భేటీ కాబోతోంది. ఎన్డీఏ భాగస్వామ్యం అంటే కూటమికి సంబంధించి శాసనసభాపక్షం భేటీ కాబోతోంది. ఎన్డీఏ నాయకుడిగా నితీష్ కుమార్ను ఎన్నుకోనుంది ఆ సమావేశం. ఎన్నుకోబోతున్నారు ఆయన్ని. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరబోతుంది ఎన్డీఏ. సో ఆ తర్వాత గవర్నర్ ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 19 లేదా 20 తారీఖులో ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ముఖ్యంగా 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బహుశా ఇంత సుదీర్ఘంగా ప్రమాణ స్వీకారం చేసిన చరిత్ర నితీష్ కుమార్కి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. రైట్, రాజకీయాలు ఏమి అంత ఆషామాషిగా ఉండవు. ఎలా ఉంటాయో తెలుసు మనకి. మరి ముఖ్యంగా బీహార్ రాజకీయాలంటే అదో డిఫరెంట్. ఇంకా అదొక వ్యవహార శైలి అనుకోవాలి వాటిని హ్యాండిల్ చేసే పద్ధతికి సంబంధించి. ఎందుకంటే అక్కడ మనం చూసాం ఆర్జేడీ అలాగే జేడీయూ ఈ రెండు ఎలా టఫ్ ఫైట్కి వెళ్ళాయో చూసాం. ఆర్జేడీకి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్రను కొనసాగించారు ఆయన. ఆ తర్వాత అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి మాట్లాడుకోవడం కన్నా జేడీయూ అక్కడ నిలబడిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఎన్డీఏ కూటమికి సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యం. అయితే కష్టపడమే కాదు, అదృష్టం కూడా కలిసి రావాలేమో. ప్రస్తుతం నితీష్ కుమార్కి సంబంధించి మాట్లాడుకుంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఆయన ఇటు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు, అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. ఒకనొక క్రమంలో ఏకంగా ప్రధాని అభ్యర్థి ఇటు ఇండియా బ్లాక్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇండియా బ్లాక్కి సంబంధించి ప్రధాని అభ్యర్థి పేరులో నితీష్ కుమార్ పేరే వినిపించింది. అంటే ఇండీ కూటమిని బలంగా ముందుకు నడపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇండీ కూటమి ఏదైనా మీటింగ్ నిర్వహించాలంటే అందరినీ ఏకతాటి మీద తీసుకురావాలంటే అప్పుడు వినిపించిన పేరు నితీష్ కుమారే. సో ఆ స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం జరిగిందో ఏమో, ఒక్కసారిగా వాళ్ళతో కటీఫ్ చెప్పేసి ఇటు మళ్ళీ ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిపోయారు ఆయన. సో ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవడమే కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీతో పాటు జేడీయూ ఈ రెండు కీలక భాగస్వాములుగా ఉన్న నేపథ్యం. ఒకవేళ రెండు పక్కకి జరిగాయంటే కనుక ఎన్డీఏ కూటమికి సంబంధించి బీటలు బారే అవకాశం ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్. బట్ అటువంటి జేడీయూ ఇటు బీహార్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమితో వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీయే జేడీయూ కన్నా ఎక్కువ సీట్లను సాధించింది. అయినప్పటికీ 10వ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆ రోజు కొంతమంది కేంద్ర మంత్రులు కూడా మీడియాతో మాట్లాడుతూ అంతవరకు ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. ఎన్డీఏ కూటమి ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే అంతవరకు ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే కనుక మేము నితీష్ కుమార్ నాయకత్వంలో వెళ్తా ఉన్నారు తప్ప మా ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అని ఎక్కడా చెప్పలేదు. బట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది, ఎటువంటి ఈక్వేషన్స్, ఎటువంటి క్యాలిక్యులేషన్స్, ఎటువంటి పర్ముటేషన్స్, ఎటువంటి కాంబినేషన్స్ మ్యాచ్ అయ్యాయి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. నవీన్, ఎలా చూడాలి, ఇటు ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ జేడీయూ కన్నా ఎక్కువ సీట్లే సాధించింది, అయినప్పటికీ ఇటు నితీష్ కుమార్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిల్చోబెట్ట వెనకాల కారణం ఏంటి, ఎన్నుకోవడం వెనకాల కారణం ఏమనుకోవాలి, ఎంచుకోవడానికి దాదాపుగా ఖరారైపోతున్న సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో ఎన్డీఏ ఏమో ఆలోచించింది, జేడీయూ ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ ఎటువంటి వ్యూహంతో వెళ్తోంది బీహార్లో? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా బీజేపీ నితీష్ కుమార్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఒకవేళ ఇండియా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ కారణం కూడా చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే నితీష్ కుమార్ కు ఉన్నటువంటి అనుభవం సంబంధించినటువంటి విషయాలపైన కూడా పార్టీ అంతర్గతంలో కూడా చర్చించారు. 10వసారి వారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో కూడా చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా నితీష్ కుమార్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అతను తీసుకున్నటువంటి డిసిషన్స్ కావచ్చు, బీహార్ ప్రజలందరూ కూడా
తనకే పట్టం కడుతున్నటువంటి విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే బాగుంటుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఎన్డీఏ పెద్దలకు కూడా నితీష్ కుమార్ పేరును కూడా వారు ప్రిఫర్ కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 19 తారీఖు లేదా 20 తారీఖున నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా చేయడం జరిగింది. అయితే బీహార్లోని పాట్నా గాంధీ మైదానంలోనే ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ఇటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కావచ్చు, అతనికి సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ రావాలి కాబట్టి 19 తారీఖు లేదా 20 తారీఖున ఈ యొక్క షెడ్యూల్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కి ప్రీ షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన డేట్స్ అనేది ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంటుంది. రేపు ఉదయం ఇటు బీహార్లోనే క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాతనే నితీష్ కుమార్ నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి అతని రాజీనామా సమర్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఇటు ముఖ్యమంత్రిగా మాత్రం 19 తారీఖు లేదా 20 తారీఖున సెరమనీ కార్యక్రమం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది.